ముందుగా హెడ్లైన్స్. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ హోదా పోరాటం. చిత్తూరు జిల్లా రాయల్ చెరువులో చెవిరెడ్డి జలదీక్ష. ఎస్బీఐ ఏటీఎంలో కార్డు గీకితే రెట్టింపు డబ్బులు. గుంతకల్లులో పండగ చేసుకున్న కస్టమర్లు. జమ్మూ కాశ్మీర్ గండేర్బర్లో కొనసాగుతున్న కాల్పులు. సైన్యం చేతిలో లష్కర్ ఉగ్రవాది హతం. షారూక్ ఫ్యాన్స్ ఎగబడలేదు, పోలీసులే తరిమి కొట్టారు. వడోదర తొక్కిసలాటపై మృతుడి బంధువుల ఆరోపణ. జల్లికట్టు ఉద్యమం అదుపు తప్పడంతో చెన్నైలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిన్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ ముందు వాహనాలను నిప్పుపెట్టడంతో పాటు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ ప్రాంతమంతా పోలీసుల పహారాలకు వెళ్లిపోయింది. అయితే బీచ్ లో యువత మౌన ప్రదర్శన కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ నిరసనకారుల సంఖ్య తగ్గింది. చెన్నై పోలీసులు చిక్కుల్లో పడ్డారు. నిన్న వాహనాలు తగలబెట్టిన ఘటనకు సంబంధించి పోలీసులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే వాహనాలు తగలబెట్టి ఆ నిందను జల్లికట్టు ఉద్యమకారులపై నెట్టారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నెట్లో కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు నెటిజన్లు. ఇందులో కొందరు పోలీసులే వాహనాలకు నిప్పు పంటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంట్లోకి వెళ్లి మహిళలపై చేయి చేసుకున్న దృశ్యాలు, వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం రేపు రావులపాలెం నుంచి పాదయాత్ర చేయనున్నారు. అమలాపురం మీదుగా 6 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగి అంతర్వేదిలో ముగుస్తుంది. ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతులు లేవంటున్నారు పోలీసులు. అయితే పాదయాత్రకు అనుమతి తీసుకునేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర చేసి తీరుతామంటున్నారు కాపు జేఏసీ నేతలు. సాయంత్రం కిర్లంపూడి నుంచి ముద్రగడ పద్మనాభం రావులపాలెం బయలుదేరే అవకాశాలున్నాయి. దీంతో ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి, యాత్ర జరగనున్న కోనసీమ, జిల్లా కేంద్రం కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 8,000 మంది పోలీసులను రంగంలోకి దించుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతులు లేవంటున్న పోలీసులు పలువురిని ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కోనసీమలో 3,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ఇప్పటికే కొందరిని గృహ నిర్బంధం చేశారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ ఇప్పటికే కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో 4గురికి మించి ఎక్కువ మంది గుమిగూడితే అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో వ్యక్తిపై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిపాల్ రెడ్డి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిపాల్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి 20 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో మంత్రి జోగురామన్న కొడుకు ప్రేమేందర్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉండగానే మహిపాల్ పై దాడి జరగడంతో కలకలం చెలరేగింది. లక్ష్మీపూర్ విలేజ్లో మొన్నటి మా అన్నని చంపిన వ్యక్తులు ఇంకా కొందరు ఉన్నారు. అందులో నేను మా ఇంటికి వేస్తుండగానే వాళ్ళు కాపు కాసుకొని మళ్ళీ నన్ను అటాక్ చేసి చేతి అడ్డం పెట్టని చేతి తలగా నేను తోయగానే కీకలు పెట్టగా మా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పారిపోయి మళ్ళీ వచ్చేసింది సార్. వాళ్ళు 4-5 ఉండే సార్. మొత్తానికి 2-3 అయితే గుర్తుపట్టాను సార్. అట్లా పేర్లు తలేలు గణేష్, టొంపై విట్టల్, సూరం సురేష్, మన తల్లెల అశోక్ సార్.
అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే జంక్షన్ రోడ్డు పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం కస్టమర్స్ పండుగ చేసుకున్నారు. కావాల్సిన అమౌంట్ కు డబుల్ అమౌంట్ రావడంతో చక్కగా పర్సులో వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. 3,000కు 6,000, 6,000కు 10,000, 10,000కు 15,000 అమౌంట్ ఏటీఎం నుంచి విత్డ్రా అయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా ఆ ఏటీఎం కు క్యూ కట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన బ్యాంక్ అధికారులు సాంకేతిక సమస్యతోనే అధిక మొత్తంలో డబ్బులు వచ్చాయన్నారు. అకౌంట్ నెంబర్లను బట్టి మిగతా సొమ్మును రికవరీ చేయనున్నారు. ఎక్కడైనా ఇళ్లకు తాళాలు వేస్తాం, ఖైదీలకు బేడీలు వేస్తాం. మరి ఇంటికి బేడీ వేస్తే వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఈ విషయం అనంతపురం జిల్లాలో జరిగింది. యాడికిలో సిండికేట్ బ్యాంక్ సిబ్బంది నిన్న సాయంత్రం బ్యాంకు క్లోజ్ చేసే సమయంలో తాళం వేయడం మర్చిపోయారు. అయితే రాత్రి గస్తీ తిరుగుతున్న సమయంలో పోలీసులు విషయాన్ని గుర్తించారు. తలుపులు బార్లాగా తెరిచి లైట్లు వేసి ఉండడంతో పోలీసులు అనుమానించారు. బ్యాంకు మేనేజర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో బ్యాంకులోకి ఎవరూ వెళ్లకుండా మెయిన్ డోర్ కు బేడీలు వేశారు. పోలీసులు గుర్తించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ దొంగలో లోపలికి చొరబడితే బ్యాంకు గుల్లయ్యేది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఏపీ టాస్క్ ఫోర్స్ చీఫ్ కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్ల కన్నా అటవీ శాఖలోని అవినీతి సిబ్బందిని ఎదుర్కోవడమే సమస్యగా మారిందన్నారు. పనిచేసేవారు జీరోలైపోతున్నారని, స్మగ్లరింగ్ కు సహకరించే అధికారులకు ప్రమోషన్లు దక్కుతున్నాయన్నారు కాంతారావు. బాగా పనిచేసే వాళ్లకు చివాట్లు తప్పట్లేదన్నారు. అంతటా సహాయ నిరాకరణ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టారు, చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని. అలాగే ఇంకొక 2-3 చిన్న చిన్న ఇన్స్పెక్టర్లు డిఎస్పీని మమ్మల్ని అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే ఏంటది ఇంతోళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమిటి క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి పరిస్థితి అని. ఒక అడిషనల్ ఎస్పీ ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు, కేసీడీ ఫైల్కి 5,000 తీసుకుని ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అని అదొక ఆలోచన. అంటే ఎవరైతే ఈ బ్యాడ్ టైప్ ఉంటారో వాళ్ళు హీరోస్, ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. నిజాయితీగా పనిచేసి ఇక్కడికి వ్యవస్థను కాపాడాలా, వెంకటేశ్వర స్వామి మీద మనం ప్రతిజ్ఞ తీసుకున్నాము, దేవుడు ఉన్నాడో లేదో మనకి తెలుస్తుంది, వీ హ్యావ్ టేకెన్ ఓత్ అని పని చేద్దాము, 6 నెలల్లో కంప్లీట్ చేద్దాము, మనకి ఇచ్చిన టాస్క్ అని 4 అని అనుకుంటే దానికి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ చేయమంటారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో భారత్ డైనమిక్ సంస్థ ఉద్యోగులు 5K మ్యారథాన్ నిర్వహించారు. రన్ ఫర్ నేషన్ లో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు. 5K మ్యారథాన్ ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఇలాంటి మ్యారథాన్లను అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నిర్వహిస్తే ప్రజల్లోకి మంచి సందేశం పంపించే అవకాశం ఉంటుందన్నారు.